ఇది క్లీన్ చేసుకోవాలి. ఇంకా పిన్నులు ఉంటే ఈ పిన్నులో షార్ట్ సర్క్యూట్ అయిందనుకో ఈ చిప్పు పోతుంది. పవర్ సప్లై చిప్పు ఫెయిల్యూర్ అవుతుంది. ఈ పిన్నులు ఉంటాయి, శుభ్రం చేసుకోవాలి. కింద చేసుకున్న తర్వాత బోర్డు యాడ్ చేసుకున్నాం. ఇక్కడ కూడా షార్టేజ్ కావద్దు ఫ్రెండ్స్. ఇది కూడా ఈ పిన్స్ కూడా షార్టేజ్ కాకుండా మనం ఒక ప్లాస్టిక్ దాంతో ఇక్కడ పైన పెట్టేసిన ఈ సెన్సర్. ఇది షార్ట్ అయినా అంత ప్రాబ్లం ఏం కాదండి. సెన్సర్ ఏంటంటే ఇట్లా ఒత్తుకున్నా కూడా అంత ఎఫెక్ట్ అన్నది పడదు. ఓకే, మనం ఇప్పుడు బ్యాక్ లైట్స్ ఉన్నాయి కదా, ఈ సరిగ్గా ఉన్నాయో లేవో తెలుసుకోవడానికి మనం ఇది యూజ్ చేద్దాం. ఏది బ్యాక్ లైట్ టెస్టర్ అని ఉంది కదా, దీంతో యూజ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇది వచ్చేసి పవరు, ఇది వచ్చేసి గ్రౌండ్గా ఫ్రెండ్స్. గ్రౌండ్ పవర్. ఓకేనా ఫ్రెండ్స్, సక్సెస్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ మదర్ బోర్డ్లో ఈ పిన్ను సెట్ చేసుకున్నాం. తేలిన ప్లస్ ఇబ్బంది అవుతుంది మనకు. ఇక్కడ పవర్ కేబుల్ ఫిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. పవర్ కేబుల్ ఇక్కడ లాస్ట్లో ఉంచుకోవాలి. నెక్స్ట్ సెన్సర్ ఉంచుకోవాలి ఇక్కడికి. బ్యాక్ లైట్స్ ఇక్కడ మనం ఇట్లా బోర్లు వేస్తాం, ఎందుకంటే ఫోకస్ మన కళ్ళకు కొట్టకుండా బోర్లో పెట్టేసినప్పుడు. ఇక్కడ ఇండికేటర్ వచ్చేసింది ఫ్రెండ్స్. ఇది షార్టేజ్ కావద్దన్నది కదా. ఓకే, రిమోట్లో పవర్ మోడ్ ఓకే వేస్తున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ బ్యాక్ లైట్లు వచ్చేసినాయి, అంటే పర్ఫెక్ట్గా అయ్యింది. ఇక్కడ మనం కాయలు చేసినాం కదా, పవర్ సప్లై చేసి కాయలు చేసినాం, అందులోటి మనకు బ్యాక్ లైట్లు కూడా కొత్త చేంజ్ చేసినాం కాబట్టి ఓకే అయింది ఫ్రెండ్స్. మళ్ళీ పవర్ బటన్లో ఆఫ్ చేస్తున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా ఓకే అయిపోయింది. ఎస్.